అయినా సుఖంగా ఉన్నారా అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఉంటుంది. అంటే ఇక్కడ జరుగుతున్న అంశము ఈటల రాజేందర్ విషయానికి వస్తే ఇది. అంటే అక్కడ ఆయన ఇమడలేడేమో అనే దాన్ని కామన్ మ్యాన్ కూడా అర్థమైంది. అంటే ఆయన మళ్ళీ రావాల్సిందల్లా మళ్ళా ఒకవేళ కనుక గర్వాపసి అనే పేరుతోనే బీఆర్ఎస్ లోకి వస్తాడా, లేకపోతే ఇంకో కొత్త పార్టీని వెతుకుంటారా అనేది ఇక ఆయన ముందున్నది. మరి ఆయన ఉంటారా అన్నది లేదని మనకేం తెలియదు. మరి ఆ విషయాన్ని కూడా మనం ఎలా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. మరి ఇప్పుడు ఇంకొక విషయాన్ని చిన్న మాటలు చెప్పాలంటే రామచంద్రరావుని ఓన్లీ జస్ట్ టెంపరీ ప్రెసిడెంట్ అనే దాన్ని కూడా మీడియాలోనే వింటున్నాం. నాకేం తెలియదు, నాకు రామచంద్రరావు చెప్పలేదు, సేమ్ టైం వచ్చేసి ఈటల అనేది చెప్పలేదు. కానీ అది కూడా ఆయనను ఒక టెంపరీ ప్రెసిడెంట్ అన్నది, కానీ నేను టెంపరీ కాదు నేను పర్మనెంట్ ప్రెసిడెంట్ అని ఆయన క్లెయిమ్ చేస్తున్నాడు కాబట్టి నేను చెప్పాల్సి. ఆయన ఎందుకు మరి టెంపరీ అనే దాన్ని వచ్చినప్పుడు నేను టెంపరీ కాదు పర్మనెంట్ అనే దాన్ని ఆయన క్లెయిమ్ చేసుకున్నాడు కాబట్టి అక్కడ కొంత కన్ఫ్యూజన్ లో ఏర్పడింది. మరి ఆయన ఉంటారా లేదంటే. ఇక నెక్స్ట్ కవిత విషయానికి వస్తే కన్న తండ్రి ఒక మామూలు వ్యక్తి కాదు, లేదంటే ఆషామాష వ్యక్తి కాదు, సామాన్యమైన రాజకీయ నాయకుడు కాదు. ఈ రోజు కేసీఆర్ అనేది ఒక తెలంగాణ చరిత్రలో ఒక కీలక పుటాలు రచించిన విషయాలు అందరు తెలిసిన. సరే, రాజకీయాల లోపల ఎత్తుపల్లాలు ఉంటాయి, దోపిడీలు ఉంటాయి, సో వ్యక్తిగత స్వార్థం ఉంటుంది, కులం ఉంటుంది, మతం ఉంటుంది, దానికి అతీతుడు కేసీఆర్ ఏం కాదు. సో ఇవన్నింటి కంటే ముఖ్యంగా తను ఒక రాజకీయ శక్తిగా ఎదిగిండు. ఆ ఎదగడానికి తెలంగాణ ప్రజలు ఉపయోగపడిన దానికి రిజల్ట్ కూడా చూపించగలిగిండు అనేది ఉన్నది. అందరూ పనిచేసినా కూడా మనం అందరం కలిసి పనిచేస్తాం. మీడియా పనిచేసింది, డాక్టర్లు పనిచేస్తారు, లాయర్, విద్యార్థులు, ఇంట్లో ఉండి వంట చేసుకునే ఆ సామాన్యమైన స్త్రీలు కూడా రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసిన కార్యక్రమాలు చేసేసి తెలంగాణ లోపల ఆవేశాన్ని, అసంతృప్తిని, తెలంగాణ వస్తే ఎలాంటి సంకేతం రాకపోతే ఎలాంటి సంకేతం అనే దాన్ని కూడా ఈ సామాన్యమైన స్త్రీ కూడా పోరాటం చేశారు. దానికి ప్రతిఫలం వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం చూసినాం. ఇప్పుడు కవితకు కేటీఆర్కు ఉన్న మధ్యలో ఉన్న గొడవలు ఏంటంటే, ఒకవైపు వచ్చేసేమో సోషల్ మీడియా లోపల మా అన్నకు నాకు ఏం లేదు, మేము అందరం కలిసి బీఆర్ఎస్ నిలుపుతామనేది ఒకవైపు ఉన్న అంశాలు. మరొక వైపు వచ్చేసేమో ఇంకో నా గురించి తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్ విషయంలో నన్ను ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు నాకు ఎవరు సహకరించలేదు, సపోర్ట్ చేయలేదు అనేది కూడా ఆమె అసంతృప్తిని కొంత మాట్లాడిన విషయాలు కూడా మనకు తెలుసు. అంటే ఇవన్నీ ఆధిపత్యం, ఇదంతా వాళ్లకు వ్యక్తిగతంగా వాళ్ళను వాళ్ళు కాపాడుకోవడం కోసం చేస్తున్నది. వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోకుండా ముందు జాగ్రత్త కోసం ఇది పోరాటం. ఆధిపత్య పోరందమా, అస్తిత్వ పోరందమా అనే దాన్ని ఇక ప్రజలు నిర్ణయిస్తారు. ఇది ఒక అంశం. ఇక రాజగోపాల్ రెడ్డి విషయానికి వస్తే, రాజగోపాల్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడతాడు అంటే మనం చెప్పాల్సిన పని లేదు. ఆయన ఏమైనా మాట్లాడతాడు రాజగోపాల్ రెడ్డి. ఒకవైపు వచ్చేసేమో రేవంత్ రెడ్డి గొప్పడని చెప్తాడు, ఇక మరుసటి వెంటనే బూతులు తిడుతూ ఉంటాడు. అంటే రాజగోపాల్ రెడ్డికి మరి ఆ నైజం అనేది ఈ మధ్యలో వచ్చిందేం కాదు. ఆయన ఎప్పుడైనా కొంచెం యాక్టివ్ పాలిటిక్స్ తో పాటు ఆవిషపూరితమైన పాలిటిక్స్ కూడా చూస్తాం. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే రిజైన్ చేసినప్పుడు కానీ, బీజేపీకి వెళ్ళినప్పుడు, వచ్చిన తర్వాత, ఇవన్నీ ఆయనకు ముందు వెనకాల ఉన్న పాలిటిక్స్ అన్ని ఇట్లే ఉంటాయి. కొంత అటు ఇటుగా ఎటు వీలైతే అటు ప్రయాణం చేస్తున్నట్టు కనిపిస్తుంటాయి. అంటే ఓవరాల్ గా రాజకీయ నాయకుల పరిస్థితి ఏంటంటే, వీళ్లకు ప్రజల సమస్యలు అక్కర్లేదు, ప్రజా ఆలోచన అక్కర్లేదు, ప్రజా పోరాటాలు అక్కర్లేదు. వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు, అంటే వీళ్ళ అస్తిత్వం కోసం మాత్రమే వీళ్ళు ఇప్పుడు పోరాడుతున్నారు, ప్రజల కోసం కాదు. నిజంగా కనుక వీళ్ళ లోపల, ఈ సోకాల్డ్ లీడర్ లోపల ఏ నీతి న్యాయం కనుక ఉన్నట్టు ఉంటే, విద్య కోసమో, వైద్య కోసమో, నీళ్ళ కోసమో, నిధుల కోసమో వీళ్ళు కొట్లాడుతున్నదా? లేదు. వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు కావాలి. కవిత కావచ్చు, లేకపోతే రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంతకుముందు మాట్లాడిన ఈటల రాజేందర్ కావచ్చు, ఇట్లా అనేక మంది నాయకులు వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం కావాలి. అలాగని చెప్పేసి వీళ్ళు ఏమన్నా నిరుపేదలు అంటే కాదు. వేల కోట్ల రూపాయలు సంపాదించిన విషయాన్ని వీళ్ళ వేష భాషలలో తెలుస్తుంది, వీళ్ళ పరిస్థితులను చూస్తుంది. అయినా కూడా ప్రజల పక్షాన ఉండి నిలబడకపోతే ప్రజలు వీళ్ళతో ఎందుకుంటారు అనేది ప్రశ్న వస్తే వీళ్ళు ఎక్కడ ఉంటారు అనే దాన్ని కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. శ్రీనివాస్ గారు, అంటే ఇప్పుడు జయరాం గారు, స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా అతి త్వరలో మరి తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలో ఎన్నికలు వస్తున్నాయి. మరి పార్టీలో అందరూ సమిష్టిగా ఉండి మరి ఖచ్చితంగా ఆ పార్టీల ప్రయోజనాలు కాపాడాలి. ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మరి లోపల విభేదాలు ఉన్నప్పటికీ కూడా అవి బయటపడకుండా మేనేజ్ చేసుకోవాలి. ఎన్నికలు అనే ఒక హార్డిల్స్ని దాటడానికి మరి 3 పార్టీలకు ఇప్పుడు ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇదంతా వదిలేసి మరి కేసీఆర్ను కవిత ప్రశ్నించడము,
తర్వాత బండి సంజయ్ తర్వాత ఈటల ఇద్దరి మధ్య పంచాయతీ కావచ్చు, తర్వాత ఎట్ ద సేమ్ టైం ఆయన ముఖ్యమంత్రి